వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు మీ కుటుంబం తరపున మీ తరపున ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుపుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామంలో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. కాబట్టి మీ వంతు మీరు తప్పకుండా ఈ నెంబర్లకి, ఈ స్కానర్లకి మీరు సహకరిస్తే అవి నేరుగా మరి నాకు అందుతాయి. కాబట్టి మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఈరోజు సాయంత్రంలోగా మీ శ్రేష్టమైన కానుకలను మీరు అందించండి. నా దగ్గర లేదు అనొద్దు, ఎవరో ఒకరు చేసి ఉంటారులే అనుకోవద్దు. ఎవరూ చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. ఈ దేవుని పనికి విశ్వాసులమైన మనమందరం ఆయన నామాన్ని మహిమపరుస్తూ మన సమర్పణ ప్రభుకు సమర్పించుకుంటే ఈ మందిరము కట్టబడాక దేవుడు మిమ్మల్ని కూడా బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మీ పరిస్థితులను కూడా అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. మేము కొరతల్లో ఉన్నాం, మా జీవితంలో సమృద్ధి లేదు, మేము సమస్యల్లో ఉన్నామని దేవుని పనిని నిర్లక్ష్యం చేయదు. దేవుని పనికి పూనుకోండి, ఆయన మీ పనికి కూడా పూనుకుంటాడు. ఈ మాట నేను సెలవిస్తున్నాను. దయచేసి దేవుని పని మీరు చేయండి, ఆయన మీ ప్రతి పనులు కూడా ఆయన చేస్తాడండి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడలారా, మీ జీవితంలో గొప్ప మేలులు రుచి చూడాలంటే దేవుని పనికి మీరు పాలి భాగస్తులు అవ్వండి. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. అందరూ బాగున్నారా? మరొక దినం మరి మీతో మాట్లాడడానికి దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి మీరు చేస్తున్న ఫోన్ కాల్స్ని బట్టి ప్రభు సన్నిధిలో మరి ప్రతిరోజు మరి నేను మరి సంఘంలో వచ్చే విశ్వాసులు మరి మేమందరం కలుసుకొని ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మీ ప్రతి డీటెయిల్స్ రాసుకుంటున్నాం. మరి ప్రభు సన్నిధిలో మీ గురించి మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం. మరి మీరందరూ బాగుండాలని, దేవుడు మీకు మంచి దీవెనలతో, ఆశీర్వాదాలతో మిమ్మల్ని నింపాలని, మీరు రాబడిన దేవుడు నింపాలని, మీకున్న కష్ట నష్టాల నుంచి దేవుడు మీకు విడుదల కలిగించాలని, మీకున్న ప్రతి సమస్యల నుంచి దేవుడు మీకు సంతోషము ఇవ్వాలని ప్రభు సన్నిధిలో మేము ప్రార్థన చేస్తూనే ఉన్నాం ప్రతిరోజు. మరి మీరు కూడా ఇంకా మీకు ఏదైనా ప్రార్థన వసతుల భారాలు ఉంటే స్క్రీన్ మీద కనపడుతున్న మరి ఇటుపక్క పైన మా నెంబర్ ఉంటుంది చూడండి. ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి. ఆ కాల్ చేసి మీరు మరి మీ ప్రార్థన వసతులను మాకు తెలియపరచండి. మేము మీ గురించి తప్పక ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తాం. మరి ఈ రోజున ప్రభు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మరి మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. మరి పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయము మరి 6వ వచనాన్ని అందరం కలిసి చదువుదాం. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. వాక్యం కోసం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగో ప్రభా, మరి ఈ సమయంలో నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు ప్రభా. నీవే నన్ను మరుగుపరిచి నీ బలమైన సన్నిధి నా మీద కుమ్మరించమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి ఈ సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. శ్రద్ధగా మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినండి. మీరు గమనిస్తే నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. హల్లెలూయా. ఈ రోజున మన దేవుడు మనకు ప్రతిఫలం ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు.
ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందరైతే రహస్యమందు చూచుచున్న తండ్రికి ప్రార్థన చేస్తారో, ఎవరైతే మీ గదిలో మోకాలొంగి ప్రార్థన చేసుకుంటారో, ఎవరైతే ప్రార్థన జీవితం కలిగి ప్రార్థనలో పోరాడుతూ ఉంటారో, వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు వారి ప్రతి ప్రార్థన విని వారికి ప్రతిఫలం ఇస్తాడంట. హల్లెలూయా. మరి ఈ రోజున ప్రియ దేవుని పిల్లలారా, మరి ఈ మాటలు వింటున్న మీరందరూ కూడా దేవుని ద్వారా ప్రతిఫలములు పొందాలని ఆశపడుతున్నారా? దేవుడు మీ జీవితంలో ఘనమైన కార్యాలు, స్థిరమైన కార్యాలు ఆయన చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. మరి ఈ రోజున మరి ఈ మాటలు ఎంత దూరం వినపడుతుందో నాకు తెలియదు, కానీ ఎంతమంది దీన్ని వీక్షిస్తున్నారో కానీ, ప్రియ తమ్ముడా, ప్రియ చెల్లి, ప్రియ అన్నయ్య, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుడు నీకు ప్రతిఫలం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఒకసారి నమ్మిన వారు గట్టిగా ఆమెన్ చెప్దామా? హల్లెలూయా, ఆమెన్, హల్లెలూయా. ఈరోజు నీకు దేవుడు ప్రతిఫలం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ప్రతిఫలం ఎవరికి ఇస్తాం మనమండి? ఎవరైతే కష్టపడతారో, ఎవరైతే మన మాట వింటారో, ఎవరైతే మనం చెప్పినట్టుగా చేస్తారో వారికి మనము ప్రతిఫలం ఇస్తాం. అంతో ఇంతో సహాయం చేస్తాం కదా ఆపదలు వచ్చినప్పుడు వారికి. అలాగే ఇక్కడ మనం గమనిస్తే, ఈరోజు నీవు దేవునికి తగినట్టుగా ఉంటే, దేవుడు చెప్పిన దారిలో నడిస్తే, వాక్యానుసారంగా నువ్వు ఉన్నట్లయితే, దేవుడు ఖచ్చితంగా నీ ప్రార్థనను విని నీ కష్టమును తీర్చడానికి, నీ సమస్యను దేవుడు తీర్చడానికి ఆయన మనకు సమర్థుడు. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో ఏ కార్యమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఈరోజు నువ్వు ప్రార్థన చేయి, ప్రభువా మరి నాకు ఇదిగో ఈ సమస్య ఉంది నాయన, ఇదిగో ప్రభువా మరి నాకు ఈ వ్యాధి ఉంది ప్రభువా, ఇదిగో ప్రభువా మరి నాకు ఈ చింత ఉంది ప్రభువా, ఇదిగో ప్రభువా మరి నాకు ఈ సమస్య, ఈ వేదన, ఈ అవమానము, ఈ బాధలు నాకున్నాయి నాయన అని నువ్వు ప్రభు సన్నిధిలో మొరపెట్టి ఏడ్చి ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం ప్రార్థన జీవితం లేకుండా నిష్ఠానుసరణ ఆలోచన, నిష్ఠానుసరణ తలంపులు చేసి ఎందుకు ఊబిలోకి చిక్కుకుపోతావు? ప్రభు దగ్గర మోకాలేసి తగ్గించుకొని, ప్రభువా నాకు సహాయం చేయి. వాక్యంలో ఒక అద్భుతమైన మాట ఉంది, ఆపత్కాలములో ఆయన తన పర్ణశాలలో మనల్ని దాచేవాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు 5వ వచనం చూడండి, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనపడవలనని సమాజ మందిరంలో, వీధుల్లో, మాటల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టం, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఎవరైతే ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండకుండా ప్రార్థన చేస్తారో వారికి దేవుడు నిశ్చయంగా చెప్తున్నాడు ప్రతిఫలం ఇస్తాడని. హల్లెలూయా. నిశ్చయముగా దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. నీ జీవితంలో ఆయన రూఢి చేయాలని ఆశపడుతున్నాడు. నీకు ఏదైతే అవసరం ఉందో, ఏదైతే ప్రార్థన భారం ఉందో, ఏదైతే నీ సమస్య ఉందో, నా దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మరి నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఎలాగ ప్రార్థన చేస్తున్నావు? నాతో ఈ మధ్యకాలంలో ఒక సహోదరు ఒక మాట అనేది, అన్నయ్య ఉదయం నుంచి ఎన్నో పనులు చేసుకుంటాను, కానీ ప్రార్థన చేసేటప్పుడు మాత్రము ఎందుకో టైం తొందరగా అయిపోయింది అనిపిస్తుంది అన్నయ్య. గంట సేపు 2 గంటలు అయిపోయి చూస్తే, ప్రార్థన అయిపోయేలా చూస్తే 2 నిమిషాలు కూడా చేసుకోలేను అన్నయ్య ప్రార్థన కదా. మనం ప్రార్థన కూడా చేసుకోవడానికి ఆసక్తి లేదు చాలామందికి. ఈరోజు నువ్వు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నావా? వ్యక్తిగత ప్రార్థన చేసుకుంటున్నావా? మరి నీ సమస్యల కోసం ప్రార్థన చేసుకుంటున్నావా? నీకున్న అప్పుల కోసం ప్రార్థన చేసుకుంటున్నావా? గర్భఫలం కోసం ప్రార్థన చేసుకుంటున్నావా? ఉద్యోగాల కోసం ప్రార్థన చేసుకుంటున్నావా? మరి యవనస్తులు వివాహాల కోసం, పెళ్ళిళ్ళ కోసం ప్రార్థన చేసుకుంటున్నారా? చక్కని వరుడు కావాలి, చక్కని వధువు కావాలని తల్లిదండ్రులు మీరు ప్రార్థన చేసుకుంటున్నారా? ఇంటికి మంచి కోడలు రావాలి, ఇంటికి మంచి అల్లుడు రావాలని ప్రార్థన చేసుకుంటున్నారా? ఏ దాంటి గురించి ఈరోజు మీరు ప్రార్థన చేస్తున్నారు? అసలు ప్రార్థన జీవితము మీలో ఉన్నదా? ఈరోజు దేవుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తే ప్రతిఫలం ఇస్తా అంటున్నాడు ఆయన. వితౌట్ ప్రేయర్ నథింగ్ పాసిబుల్. ప్రార్థన లేకుండా నీ జీవితంలో ఏది సాధ్యపరచబడదు. నీ జీవితంలో ఎప్పుడైతే ప్రార్థన ఉంటుందో, ఎక్కడైతే మోకాల ప్రార్థన ఉంటుందో, వారి జీవితంలో మీరు చూడండి ఎంత సంతోషంగా ఉంటారండి వారు, ఎంత ఆనందంగా ఉంటారండి వారు. ప్రార్థన జీవితం కలిగిన వారిని మీరు చూస్తే వారు ఎంత సంతోషంగా ఉంటారో. ప్రతి సమయంలో కష్టాల్లో, బాధల్లో, వేదనలో, అవమానాల్లో, నిందల్లో, మీరు ఎక్కడైనా ఏ సమస్యలను చూసుకోండి, ప్రార్థనా పరుడు దేనికి భయపడ్డు.
దేని గురించి చింతించడు, దేని గురించి ఎక్కువ దీర్ఘంగా ఆలోచన చేయడు. ఎందుకంటే నా భారము, నా చింత దేవుని మీద మోపాను. హల్లెలూయా. ఈరోజున క్రైస్తవుడు ఇలాగ ఉండాలి. వేషధారుల వలె భక్తి చేయొద్దు, వేషధారుల వలె ప్రార్థన చేయొద్దు. చాలామంది ప్రార్థన ఎలాగ చేస్తారండి, పక్కన వాళ్ళు చూడాలని గట్టిగా అరిచి చేస్తారు, అందులో భక్తి కనపడదు. నువ్వు చేసే ప్రార్థనలో నిజాయితీ ఉండాలి, నువ్వు చేసే ప్రార్థనలో భక్తి కనపడాలి, నువ్వు చేసే ప్రార్థనలో భయము కనపడాలి, నువ్వు చేసే ప్రార్థనలో దేవుడు వింటున్నాడని నువ్వు గమనించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు ఇలాగే ఒక సంఘంలోనే ప్రభు బల్ల ఇస్తూ ఉన్నారంట సేవకులు. ప్రభు బల్ల ఇస్తూ ఉంటే అందరూ చేతులు ఎత్తుతున్నారంట. పాస్టర్ గారు ఆలోచన చేశారంట, ఇదేంది చేతులు ప్రతి ఒక్కరు ఎత్తుతున్నారు ప్రతి వారము అని. ఒకరోజు కొంతమందికి ఆయన ఇవ్వలేదంట. ఇవ్వలేనప్పుడు సాయంత్రం ఆ సభ అయిపోగానే సాయంత్రంగా అడిగారంట, అయ్యగారు మీరు మాకు ఎందుకు ఇవ్వలేదు? అమ్మా, ఈ వారమంతా నీ సంగతి నేను చూశాను, నువ్వు ఆకేసుకుంటున్నావు, బూతులు మాట్లాడావు, ఇంట్లో నీ భర్తతో కేకలేసి గిట్టిగిట్టిగా మాట్లాడుతూ ఉన్నావు, నా కళ్ళ ఎదుటిగా ఎన్నో తప్పులు నువ్వు చేస్తూ ఉన్నావు, అయ్యా ఎన్నో తప్పులు చేస్తున్నావు అయ్యా అని సేవకుడు ఖండించాడంట. చూసారా? అంటే ఈరోజున నువ్వు మనుషులు తీసుకుంటున్నారని చేయెత్తి తీసుకుంటారు చాలామంది. వారమంతా తప్పులు చేస్తారు, వారమంతా పాపాలు చేస్తారు, కానీ అక్కడ దొంగ కన్నీళ్లు గార్చి వేషధారణ భక్తి చేసి కన్నీళ్లు గార్చి ప్రభువా నన్ను క్షమించు నాయనా అని అడిగి ప్రభు బలలో వేస్తున్నావు. ఇదంతా మాత్రం న్యాయం? ఆలోచించేయి. మన దేవుడు ఎలాంటి వాడు ఈరోజు నీకు తెలియదా? ఎందుకు ప్రభువుని మోసం చేస్తున్నావు? ఎందుకు ప్రభువుని నిషేధిస్తున్నావు? ఆయన వెర్రి వాళ్ళలాగా నీకు కనిపిస్తున్నాడా? ఈరోజు నీ భక్తి ఎలాగుంది? ఈరోజు నీ జీవితం ఎలాగుంది? దేవుడు చూడలేదనుకుంటున్నావా? దేవుని పిల్లలారా, ఈరోజు నేను చెప్తున్నాను చూడండి, ఎవరి జీవితంలో ప్రార్థన అనేది ఎక్కువ ఉంటుందో, ఎవరి జీవితంలో అయితే ఎక్కువ ప్రార్థన అనేది ఉంటుందో వారి జీవితంలో దేవుడు నిజంగా ఊహించలేని కార్యాలు దేవుడు జరిగిస్తాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రార్థన జీవితం కలిగి ఉండు. సోమవారం నుంచి శనివారం దాకా ప్రార్థన జీవితం కలిగి ఉండు. లోకానికి బానిసగా ఉండొద్దు, లోకానికి దాసులుగా ఉండొద్దు, లోక వ్యసనాలకు దాసులుగా ఉండొద్దు, లోకంలో ఆచారాలకు, లోకంలో పద్ధతులకు అవకాశం ఇవ్వద్దు. దేవునికి ఇష్టలుగా ఉండండి. వారమంతా కాపుదలలో ఉండండి, దేవుని కాపుదలలో. దేవుని చేయి పట్టుకొని ఉండండి, దేవుని హత్తుకొని ఉండండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, మీకు ప్రతిఫలం ఇస్తాడు. ఈరోజున నువ్వు ప్రార్థన లేకుండా, మందిరం లేకుండా, వాక్యం లేకుండా నీ జీవితంలో ఏ కార్యాలు దేవుడు చేయడు. ఇది సత్యం. ఎవరైతే దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటారో, ఎవరైతే దేవుడు చెప్పినట్టుగా వారి జీవితాన్ని కాపాడుకుంటూ భద్రపరుచుకుంటూ లోకానికి దూరంగా వైరంగా ఉండి దేవునికి సంబంధులుగా ఎవరైతే ఉంటారో, వెలుగు సంబంధుల వల్ల ఎవరు ఉంటారో, చీకటి సంబంధుల వల్లే కాక వెలుగు సంబంధుల వల్ల ఎవరైతే ఉంటారో వారి ప్రార్థనను దేవుడు ఖచ్చితంగా వింటాడు. హల్లెలూయా. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ ఛానల్లో మరి ఎందరైతే వీక్షిస్తున్నారో మరి మీ అందరితో దేవుడే మాట్లాడుతున్నాడు. ప్రార్థన జీవితం ప్రారంభం చేయి. ఒకప్పుడు నీలాగా ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు లేరేమో, ఒకప్పుడు నీలాగా చర్చిలో పాటలు పాడేవారు ఎవరు లేరేమో. మరి ఇప్పుడు ఆ భక్తి ఏమైంది? అప్పుడు చేసే ప్రార్థన జీవితం ఇప్పుడు ఏమైంది? చాలామంది, అన్నయ్య నాకు పెళ్ళి అయిపోయింది అన్నయ్య, ఇంకా టైం లేదు. అప్పుడంటే ఏదో యవనస్తురాల్ని ప్రార్థన చేసుకుంటూ మందిరానికి వచ్చి మందిరంలో పనులు చేసేదాన్ని, మందిరంలో పాట. ఇప్పుడు టైం ఎక్కడుందన్నయ్య? భర్తకు చేసి పెట్టాలి, పిల్లలు చేసి పెట్టాలి, అత్త మామలు చేసి పెట్టాలి, సమయమే లేదన్నయ్య మందిరంలోకి రావడానికి, ప్రార్థన చేయడానికి, పాట పాడడానికి, మందిరంలో పరిచర్య చేయడానికి అనేటువంటి చెల్లెళ్ళు ఎంతోమంది ఉన్నారు. హల్లెలూయా. లేరా? మీరే చెప్పాలి, లేరా అండి? ఈరోజున దేవుని పరిచర్యను ఒకప్పుడు ఎలా చేస్తున్నావో రోజు రోజుకి అంచెలంచెలుగా స్పీడ్ పెంచాలి, కానీ స్పీడ్ తగ్గిపోకూడదు. దేవుని సేవలో, ప్రార్థన జీవితంలో, పరిచర్యలో, సంఘములో, సహవాసంలో నువ్వు రోజు రోజుకి ఆత్మీయంగా ఉన్నత స్థితికి వెళ్ళాలి. కానీ సాకులతో, వేషధారణ భక్తితో, నీ సొంత పనులతో, నీకున్న వేరే వేరే వాటి ద్వారా నీ భక్తిని పాడు చేసుకోవద్దు. లేయి, ప్రార్థన చేయి. లేయి, విశ్వాసంలో స్థిరంగా ఉండు. లే, మందిరానికి క్రమంగా వెళ్ళు. లే, మందిరంలో నమ్మకంగా పరిచర్య చేయి. దేవుడు నిన్ను దీవిస్తాడు, నీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. మరి ఒకప్పుడు నువ్వు భక్తి చేసినట్టు ఇప్పుడు చేయాలని ఆశ కలిగిందా?
ఒకప్పుడు నువ్వు ఉపవాసాలు ఉండి మొరపెట్టిన రోజులు ఇప్పుడు మళ్ళీ అలా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలని ఉందా? నీ కుటుంబం కోసం చెయ్యి. ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి. నీ కుటుంబము స్థితిగతులను దేవుడు మార్చునుగాక. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు మారుస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నీ ప్రార్థన నీ కుటుంబాన్ని మార్చేస్తుంది. ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉన్నాడు ఎదురుగా. శిష్యులందరూ కూడా సముద్రంలో గాలి తుఫానుల చేత పడవంతా ఊగిపోతూ ఉంది. ఎవరో ఒకడు నాకు తెలిసి అందులో ప్రార్థన చేశాడు. అతని భక్తిని బట్టి, ఆ ప్రార్థనను బట్టి దేవుడు ఆ సముద్రం నడుచుకుంటూ వచ్చాడు. అయితే వీరు యేసయ్యను చూసి భూతం అనుకున్నారు, భయపడ్డారు. దేవుడు అన్నాడు, నేనే, భయపడద్దు అని. ఆయన దోణిలో కూర్చోగానే సముద్రంలో తుఫాను గాలి అంతా ఏమైపోయిందండి? చల్లారిపోయింది, అణిగిపోయింది. యేసయ్య కూడా అంతే. నీకు ఎదురుగా కనపడినప్పుడు ఆహ్వానించుకొని జీవితంలోనికి. ప్రార్థనతోన్నది సాధ్యం. ఒకరి ప్రార్థన అనేక మంది జీవితాలను మార్చగలుగుతుంది. ఈరోజు నీ ప్రార్థన నీ భర్తను మారుస్తుంది. ఈరోజు నీ ప్రార్థన నీ భార్యను మారుస్తుంది. ఈరోజు నీ ప్రార్థన నీ పిల్లలను మారుస్తుంది. ఈరోజు నీ ప్రార్థన నీ బంధువులను, నీ అత్తమామలను, నీ తల్లిదండ్రులను మారుస్తుంది. ప్రియా చెల్లి, ప్రియా తమ్ముడా, ప్రార్థన చెయ్యి. ప్రార్థనలో పోరాడు. విశ్వాసంగా నిలబడి సాధించేంత వరకు ప్రార్థన చెయ్యి. అట్టి కృప నీకు కావాలా? యేసయ్యని అడుగు. యేసయ్య నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఈరోజున ప్రార్థన లేని జీవితాలు వర్ధిల్లింపబడవు. ప్రార్థన లేని జీవితాలు దేవుని కార్యాలు చూడలేవు. ప్రార్థన లేని జీవితాలు దేవుని మహిమాయుక్తమైనటువంటి ఆ కార్యాలు, ఘనమైన కార్యాలు చూడలేవు. హల్లెలూయా. ఈరోజు నా ప్రార్థన జీవితం ప్రార్థన వీరుల వలె నువ్వు ఉండాలని ఆశపడుతున్నావా? లెమ్ము, తేజరిల్లుము. భక్తి చెయ్యి, విశ్వాసం చేయక నుంచి నిష్ఠగా ఉండండి. క్రైస్తవుడా మేలుకో. ఈరోజున రోషము కలిగి మనం సేవ చేయాలి. రోషము కలిగి మనం విశ్వాసంలో నిలకడగా ఉండాలి. రోషము కలిగి మనం ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. రోషము కలిగి ప్రభు మందిరంలో, సహవాసంలో, సంఘంలో, బల్ల విరుచుటలో, రొట్టె తినడంలో, ద్రాక్షరసం తాగడంలో నువ్వు రోషంగా ఉండాలా. ఈ వారం తీసుకుంటే వచ్చే వారము ఏదైనా చెడిపోతే తీసుకోరు చాలామంది. ఏదైనా తప్పు చేస్తే తీసుకోరు కదా. అదేం భక్తి అండి? ఒక వారం తీసుకుంటారో, ఒక వారం తీసుకోరు అంటే నీ ఇష్టానుసారమా? ప్రభు బల్ల ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవడం నీ ఇష్టానుసారమైన జీవితమా? భయం లేదా? భక్తి లేదా దేవుడి మీద? ఈరోజున ఎందుకు ఇట్లా విచ్చలవిడిగా పనిచేస్తున్నావు అంటే నీది తప్పు కాదు, నిన్ను వాడుకుంటున్న సైతాను గాడిది తప్పు. నీ జీవితం వాని చేతిలో పెట్టేవేమో, తీసుకో. వాని చేతిలో నుంచి నీ జీవితం తీసేసుకొని యేసయ్య చేతిలో నీ జీవితం పెట్టు. అప్పుడు నీ జీవితాన్ని దేవుడు ఘనపరుస్తాడు. ఈరోజు నీకు ఏదైనా ప్రార్థన భారం ఉందేమో చెప్పు. నీకోసం నేను కూడా ప్రార్థన చేస్తాను. ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది పాల్గొంటున్నారు. మీరు పాల్గొనండి. ఒకవేళ మీరు రాలేకపోతే యూట్యూబ్ ఛానల్లో పాస్టర్ కళ్యాణ్ బాబు అని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందులో ఉంటాయి ప్రతి శుక్రవారం లైవ్, ఆదివారం లైవ్, ప్రతిరోజు సాయంత్రం లైవ్ మీకోసమే ప్రత్యేకంగా. దూర ప్రాంతాల్లో ఉన్న వారి కోసం ప్రత్యేకంగా లైవ్లు ఏర్పాటు చేస్తాం. చూడండి, వీక్షించండి. మీకోసం ప్రార్థన చేసే వారిగా నేను ఉన్నాను. నాతో కలిసి మీరు ఏకీభవించండి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడా ప్రార్థన చేస్తారో అక్కడ దేవుని సన్నిధి దిగి వస్తుంది. హల్లెలూయా. ఆయన నీకు ప్రతిఫలం ఇవ్వడానికి దిగి వస్తాడు. నీ భక్తి సరైన భక్తి అయితే, నీ ప్రార్థన సరైన ప్రార్థన అయితే నీ జీవితాన్ని ఏ కార్యమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజున రహస్యంగా చూసి నీ తండ్రికి ప్రార్థన చేస్తున్నావా? ఆయన చూస్తూ ఉన్నాడు. గుర్తుపెట్టుకో. రహస్యంగా నువ్వు చేసే ప్రతి తప్పులో, ప్రతి పాపంలో ఎవరు చూడలేదని నువ్వు అనుకుంటున్నావేమో. గాడ్ వాచింగ్ ఎవ్రీథింగ్. దేవుడు ప్రతి దానిని చూస్తున్నాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా, కనుమెలు కలిగి, భయము కలిగి, భక్తి కలిగి ప్రార్థన జీవితాన్ని ఆరంభించుదాం. వేసుకోండి ఒక సాప. నాతో పాటు మీరు కూడా మేమందరం కలుసుకొని ప్రార్థన చేద్దాం. నేను ప్రార్థన చేసిన మీరు కూడా ఒక సాప వేసుకోండి. అందరూ మోకరించండి. పెద్దలు, పిల్లలు, భార్య, భర్తలు అందరూ కూడా ఈ వాక్యం ఎవరు వింటున్నారో నీల్ డౌన్, మోకరించండి. నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ కూడా టీవీ మీద మీ చేయి పెట్టుకోండి, మీ చేయి దాచండి. నేను కూడా నా చేయిని తాకండి. నేను కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ప్రార్థన.
మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఇదిగోనైనా ఎందరైతే మరి ఇదిగో ప్రభా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు ప్రభా, ఎందరైతే ఇప్పుడు నాతో కలిసి ప్రభా మరి ఈ ప్రార్థనలేకి వివిస్తున్నారు నాయన, విన్న వాక్యాన్ని బట్టి ప్రభా రహస్యమందు చూస్తున్న తండ్రికి ప్రార్థన చేసినప్పుడు ప్రతిఫలం ఇస్తాను ఈరోజు మాతో మాట్లాడావు తండ్రి. ఇదిగో ప్రభా ఎందరైతే మోకాళ్ళొంగి తగ్గించుకొని దీనులై మరి ఒకప్పుడు ప్రార్థన జీవితం ఇప్పుడు లేని వారు ఉన్నారేమో, ఒకప్పుడు చేసిన భక్తి ఈరోజు చేయలేకపోతున్నారేమో, వారిని క్షమించిన ఆయన, వారిని తేజరిల్లింపజేయండి ప్రభా. వారిని సేవలో వారి ప్రార్థన జీవితం తిరిగి ప్రారంభించుకొని భయము భక్తి కలిగి విశ్వాసం కలిగి నీలో ఉన్నత స్థితికి వెళ్ళినట్లుగా సహాయము చేయండి ప్రభా. వారికి కావలసిన మేలులతో తృప్తిపరచండి తండ్రి. వారి ప్రతి అవసరతలు తీర్చండి నాయన. వారికి కావాల్సినటువంటి సంతోషము సమాధానం నెమ్మదితో వారు నింపండి తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి మరి ఈరోజు నేను ప్రత్యేకంగా ఉపవాసం ఉండి నీ బిడ్డల కోసం ప్రభా మరి ఈ కార్యక్రమాన్ని ప్రకటిస్తూ ఉంటుండగా నజరేయుడైన యేసు నామములో వారి ప్రతి అవసరతలు తీర్చబడును గాక. వారికి కావాల్సిన ఆరోగ్యము, శక్తి, బలము, సర్వ సమృద్ధి నింపబడును గాక. ప్రభా ఏమైనా కష్ట నష్టాలు, అప్పులు, వేదనలు, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, పిల్లలు లేక గర్భఫలం లేక బాధపడుతున్నారేమో ప్రభా, వివాహాలు కాక బాధపడుతున్నారేమో, యేసు నామములో అన్ని సమకూర్చబడి ఘనముగా జరిగింపబడును గాక. మేలులతో నింపబడుదురు గాక. వారి హృదయవాంఛలన్నీ తీర్చబడును గాక. ప్రభా నీ సన్నిధిలో మొరపెట్టుకుంటుండగా ఇప్పుడే నేను యేసు నామములో ప్రకటిస్తూ ఉంటుండగా ప్రభా నీ కార్యాలన్నీ జరిగించమని, వారి జీవితంలో ఆగిపోయిన ప్రతి ఆశీర్వాదము తిరిగి ప్రారంభించమని వేడుకుంటూ, కోల్పోయిన వాటన్నిటినీ 100 రెట్లుగా తిరిగి వారికి దయచేయమని వేడుకుంటూ అతి శ్రేష్టమైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, ముసలి రక్తమే జయం. ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయము కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వందనాలు. ప్రైజ్ ద లార్డ్. దయచేసి గమనించండి, మీ అందరికీ ఒక మంచి శుభవార్త నేను చెప్పాలని ఆశపడుతున్నాను. మన కల్వరి ప్రార్థన టీవీ ఛానల్లో దాదాపుగా 100కు పైగా ఉద్యోగాలు ఉన్నాయి. మరి 15 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యవ్వన బిడ్డలు, యవ్వనస్తురాళ్ళు, యవ్వన మగబిడ్డలు మరి ఒకవేళ ఉన్నట్లయితే ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు ఉపయోగించుకోండి. 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు మరి కల్వరి ప్రార్థన టీవీ ఛానల్లో మరి పనిచేయడానికి, అలాగే పరిచర్యలో సహకరించడానికి మరి మేము తీసుకుంటా ఉన్నాం. కాబట్టి రేపు ఉదయం 9 గంటల నుండి మరి సాయంత్రం 4 గంటల వరకు ఇంటర్వ్యూలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా రండి. తల్లిదండ్రులుగా మీరు కూడా మీ బిడ్డలను మరి పంపించండి. దేవుని పరిచర్యలో మరి టీవీ ఛానల్లో ఉద్యోగం చేయడానికి పంపించండి. మేమే ట్రైనింగ్ ఇస్తాం, మేమే పనంతా నేర్పిస్తాము. అలాగే మంచి జీతము కూడా ఇవ్వడం జరుగుతుంది, మంచి శాలరీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ ఇక్కడే ఉండాలన్నా మీరు ఇక్కడే ఉండొచ్చు. మీకు ఫ్రీగా మరి ఫుడ్, షెల్టరు మరి మనమే ఇస్తాము, ఇక్కడే ఉండొచ్చు. ఒకవేళ అప్ అండ్ డౌన్ చేస్తామన్నా కూడా మీరు చేసుకోవచ్చు. జ్ఞాపకం చేసుకోండి. 100 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఉపయోగించుకోండి, మంచి అవకాశం. ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మీకున్న టాలెంట్స్, అలాగే మీ బయోడేటా, మీరు చదువుకున్నటువంటి సమస్త వివరాలను తీసుకొని రండి. మేము వాటన్నిటిని స్టడీ చేస్తాం. మీ టాలెంట్స్ కూడా మాకు చెప్పండి. మీకు ఏమేమి టాలెంట్స్ వస్తాయి. ఉదాహరణకి మీరు ఎడిటింగ్ చేస్తారేమో, లేదంటే కీబోర్డు, లేదంటే రిథమ్ ప్యాడ్, లేదంటే వేరే వేరే పనులు, మీకు ఏమేమి తలాంతులు ఉన్నాయి, ప్రతి ఒక్కరూ మనకు కావాలి. జ్ఞాపకం చేసుకోండి. మరి 100కు పైగా ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. రేపు ఒక్కరోజే లాస్ట్ ఇంటర్వ్యూ. బట్ జ్ఞాపకం చేసుకోండి. మరి మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుంటారని, మీ పిల్లల్ని పంపిస్తారని మరి నేను ఆశిస్తున్నాను. రండి, మనందరం కలిసి దేవుని నామాన్ని ప్రకటిద్దాం. అనేక మందికి సత్యమైన సువార్త టీవీ పరిచర్య ద్వారా మేము అందిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా మరి మా టీంలో జాయిన్ అవ్వాలని యవ్వనస్తులు ఆశపడుతున్నారా? మరి రండి. మరి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మీ అన్నగా. కాబట్టి మనందరం కలిసి దేవుని నామాన్ని ప్రకటిద్దాం, దేవుని సేవ చేద్దాం. మరి ఆశ కలిగిన వారందరూ కూడా రేపు ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు ఇంటర్వ్యూస్ జరుగుతాయి. మ్యాక్సిమం 10 గంటల లోపు రావడానికి ప్రయత్నం చేయండి. త్వరగా ముగిస్తాం ఇంటర్వ్యూ. మరి జ్ఞాపకం చేసుకోండి. మరి ఇప్పుడే ఇది మీకు టెలికాస్ట్ చేస్తున్నాము. మరి జ్ఞాపకం చేసుకోండి.
రేపు ఉదయం 9 గంటల నుండి 4 గంటల వరకు ఉద్యోగాల అవకాశాలు యొక్క ఇంటర్వ్యూలు జరుగుతాయి కాబట్టి తప్పకుండా మరి మీరు మీ పిల్లలను పంపించండి. 15 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి యవ్వనస్తులకు మాత్రమే ఈ గొప్ప అవకాశం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. వీడియో వీక్షిస్తున్న దేవుని పిల్లలందరికీ కూడా ఒక గమనిక, దయచేసి గమనించండి. దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో దేవుని మందిర నిర్మాణం జరుగుతూ ఉన్నది. మీ వంతు మీ కుటుంబం తరపున మీ తరపున ఈ మందిర నిర్మాణానికి సహకరిస్తారని ప్రభు పేరట మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. మీరు ఇచ్చే ప్రతి రూపాయి దేవుని మందిరంలో నమ్మకంగా వాడతాం కాబట్టి జ్ఞాపకం చేసుకోండి. మీ కుటుంబాన్ని దేవుడు తప్పక దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మందిర నిర్మాణానికి మీ వంతు సహకరిస్తారని యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం. ఈ మందిర నిర్మాణం కొరకు ప్రార్థించండి. మీరు ఏ సంఘమైనా, మీరు ఏ మందిరానికి వెళ్ళినా ఇది మన మందిరం అనుకుందాం. దేవుని పనికి మనం అందరం కలిసికట్టుగా ఈ మందిరాన్ని మనం పూర్తి చేసుకుందాం. ఆలోచించొద్దు. దేవుని ప్రేరేపణ బట్టి దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత ఈ మందిరానికి మీ కానుక రూపంలో పంపించి దైవ దీవెనలు పొందండి. దేవుడు ఖచ్చితంగా మీ కానుకను దీవిస్తాడు. 30 నూరంతలుగా దేవుడు మీ ప్రతి కానుకను దీవించి ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని కార్యానికి నిర్లక్ష్యం చేయొద్దు, అలక్ష్యం చేయొద్దు. దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత స్క్రీన్ మీద కనపడుతున్న మా ఫోన్పే, గూగుల్ పే నెంబర్కి మీ యొక్క కానుకను పంపించి ఈ మందిర నిర్మాణంలో మీరు కూడా భాగస్వాములు అవ్వాలని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రభు సహాయం చేయనట్లుగా ఈ మందిర నిర్మాణానికి మనమందరం కలిసికట్టుగా నిర్మాణం చేసుకుందాం. ప్రభు సహాయము, ప్రభు కృపను బట్టి ఈ మందిరం అతి త్వరలో మనం ముగించుకుందాం. మనందరం చేయగలుపుదాం. ఇచ్చేవారు త్వరగా ప్రభు మందిరానికి సహకరించండి, ఆలస్యం చేయొద్దు. దేవుడు మీకు ప్రేరేపిస్తే వెంటనే మీరు సహకరించండి. అతి గొప్ప మందిరం నిర్మించబడతా ఉంది. మీరు వీడియోలో చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ గొప్ప మందిరంలో మీ వంతు మీరు కూడా చేయి వేయాలని యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరం కూడా అడుగుతూ ఉన్నాం. సహకరించండి, పాల్గొనండి, దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. కాబట్టి మీ వంతు మీరు తప్పకుండా ఈ నెంబర్లకి, ఈ స్కానర్లకి మీరు సహకరిస్తే అవి నేరుగా మరి నాకు అందుతాయి. కాబట్టి మీరు ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఈరోజు సాయంత్రంలోగా మీ శ్రేష్టమైన కానుకలను మీరు అందించండి. నా దగ్గర లేదు అనొద్దు, ఎవరో ఒకరు చేసి ఉంటారులే అనుకోవద్దు. ఎవరూ చేయరు, మనమే చేయాలా, మనమే ముందుకు రావాలా. ఈ దేవుని పనికి విశ్వాసులమైన మనమందరం ఆయన నామాన్ని మహిమపరుస్తూ మన సమర్పణ ప్రభుకు సమర్పించుకుంటే ఈ మందిరము కట్టబడాక దేవుడు మిమ్మల్ని కూడా బహుగా ఆశీర్వదిస్తాడు. దేవుడు మీ పరిస్థితులను కూడా అత్యధికముగా ఆశీర్వదిస్తాడు. మేము కొరతల్లో ఉన్నాం, మా జీవితంలో సమృద్ధి లేదు, మేము సమస్యల్లో ఉన్నామనే దేవుని పనిని నిర్లక్ష్యం చేయదు. దేవుని పనికి పూనుకోండి, ఆయన మీ పనికి కూడా పూనుకుంటాడు. ఈ మాట నేను సెలవిస్తున్నాను. దయచేసి దేవుని పని మీరు చేయండి, ఆయన మీ ప్రతి పనులు కూడా ఆయన చేస్తాడండి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడలారా, మీ జీవితంలో గొప్ప మేలుల రుచి చూడాలంటే దేవుని పనికి మీరు పాలి భాగస్తులు అవ్వండి. ఒక ఇటుకకైనా, ఒక ఇసుకకైనా, సిమెంటుకైనా, కంకరకైనా, మరి కడ్డీలకైనా, కరెంటు పనులకైనా, మరి ఫ్లోరింగ్ విషయంలో అయినా, మరి పరిశుద్ధ స్థలం విషయంలో అయినా, మీరు ఏ పనికైనా సరే పాలు భాగస్తులు అవ్వండి. దయచేసి ఎవరో చేస్తారులే అని ఎప్పుడూ అనుకోవద్దు. ఇప్పుడే మీ శ్రేష్టమైన కానుకలు అందించండి. మేము క్రీస్తు పేరట మందిరంలో అవసరాలు, మీరందరూ నా సంఘము, నేను ప్రతి సంవత్సరము మరి మీకు వాక్యాలు అందిస్తూనే ఉన్నాను, ప్రతిరోజు అందిస్తూనే ఉన్నాను. కాబట్టి మీరందరూ నా ఆత్మీయ బిడ్డలుగా భావిస్తూ ఈ మందిర నిర్మాణం గురించి మీ అందరికీ పంచుకోవాలని పంచుకుంటా ఉన్నానండి. స్కాన్ చేయండి. మీ వంతు మీరు తప్పక సహకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను.